తెలంగాణ పేపర్ ఒకసారి చూసుకుంటే సర్టిఫికెట్లు పనికిరావు, నైపుణ్యం లేదు, నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు, ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవాలి, నైపుణ్యం లేక 10 ఏళ్లు వృధా చేసుకున్నారు, సర్టిఫికెట్లు మీ జీవన ప్రమాణాలు పెంచవు. మల్లెపల్లి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భూమి పూజ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలో చేరాలని విద్యార్థులకు పిలుపు. నిరుద్యోగులకు ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల భర్తీపై గుడ్ న్యూస్ చెప్తారనుకున్న అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వ తీరు వల్ల 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్న ఆయన ఇప్పుడు కొత్త భాష్యం చెప్పారు. నైపుణ్యం లేకపోవడం వల్లే ఉద్యోగాలు రావడం లేదంటూ మాట్లాడారు. సర్టిఫికెట్లు ఉద్యోగాలు తెచ్చిపెట్టబోవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నది. చూడండి, మెల్లమెల్లగా నిరుద్యోగులు మీదే తప్పురబై, మీకే చదువు రాదు, మీ సర్టిఫికెట్లే అక్కర్రావు అనే కాడికి వచ్చిండు. నిరుద్యోగులను గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిండా ముంచింది, పేపర్ లీకేజీలు చేసింది అన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీ సర్టిఫికెట్లే పనికిరావు అనే కాడికి వచ్చిండు. ఇక్కడ రాసుకొచ్చిన అంశాల వారిగా చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు. ఇదైతే నిజం. 40 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. కాకపోతే ప్రైవేట్ సెక్టార్లో వాళ్లకు అవకాశాలు కల్పించాలి. ఇది గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నా నేను. అప్పుడు కూడా చెప్పినారా బాబు, 1% ఇస్తుంది. ఏ గవర్నమెంట్ అయినా 40 లక్షల నిరుద్యోగులకు 40 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇవ్వలేవు అని చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కాకపోతే ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవాలి. ఇది కూడా నిజమే. ఇక్కడ కింద ఏమంటాడు, నైపుణ్యం లేక 10 ఏళ్ళు వృధా చేసుకున్నారు. అంటే 10 ఏళ్లలో మీకు నైపుణ్యమే లేదు అంటాడు నిరుద్యోగులను. కాబట్టి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జాబ్ కొట్టలేకపోయినలు, మీ సర్టిఫికెట్లు అక్కర్రావు. ఆ ప్రభుత్వంలోనే అక్కర్రాని మీ సర్టిఫికెట్లు ఈ ప్రభుత్వంలో ఏం అక్కడికొస్తాయని నిరుద్యోగులకు ఇట్లా అవమానించే పని, హేళన చేసే పనిని రేవంత్ రెడ్డి గారు ముందటేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏ సర్టిఫికెట్లు ఉన్నదని, ఏ అర్హత ఉన్నదని మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు? మీరు ప్రజల చేత అయితే ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడలేదు, ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. మీ నైపుణ్యం ఏంది? మూటలు మూసుకపోవడం మీ నైపుణ్యం. మూటలు మోసుకపోయే నైపుణ్యం మీకు ఉన్నది కాబట్టి, సంచులు మోసుకపోయే నైపుణ్యం మీకు ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న రాహుల్ గాంధీ గారు, అక్కడ ఉన్న సోనియా గాంధీ గారు మీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. గలాంటి నైపుణ్యం మరి నిరుద్యోగులకు లేదా? ఓటు నోటు కోసం సూట్ కేసులు పట్టుకపోయి దొరికే నైపుణ్యం మా నిరుద్యోగులకు లేదా? ముఖ్యమంత్రి పదవిని కొనే నైపుణ్యం మా నిరుద్యోగులకు లేదా? అదంటే లేకపోయా. ఇక నీ ప్రభుత్వంలో పైసలు పెడుతూ ఉద్యోగాలు వస్తాయి అంటాను కదా, మరి గట్లన్న పైసలు తీసుకొచ్చి నీ ముందర పోతే అదొక నైపుణ్యం అనుకొని ప్రభుత్వం జాబ్ ఇస్తావేమో. ఎందుకంటే కాంగ్రెస్ అంటే పైరవీలే కదా. కాంగ్రెస్ అంటే పైరవీలు, దొంగ సార్థం జాబులు కొనుక్కున్నాడు. అంటే ఇప్పుడు ఏం నైపుణ్యం నేర్చుకోమంటాడు? రేవంత్ రెడ్డి గారి లెక్క సూట్ కేసులు పట్టుకపోవడమో, రేవంత్ రెడ్డి గారి లాగా పైరవీలు చేసే నైపుణ్యం ఉండడమో చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి తప్పించి మీ సర్టిఫికెట్లు ప్రమాణం కాదు, అసలు మీకు తెలివే లేదు అని నిరుద్యోగుల గుండెబలికి చచ్చే మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇదేనా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పేది? ఉద్యోగాలు ఎప్పుడెత్తో చెప్పాలి, జంబో డిఎస్ ఎప్పుడెత్తో చెప్పాలి, ఈ ఉద్యోగాలకు రిజల్ట్ ఎప్పుడితో చెప్పాలి, నీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడెత్తో చెప్పాలి, ఆ 2 లక్షల ఉద్యోగాలను ఎన్ని సంవత్సరాలలో భర్తీ చేస్తావో గది చెప్పాలి. మీరేం భయపడకండి, మేము కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు జాబులు ఇస్తా, ప్రైవేట్ సెక్టర్లో అందరికీ జాబులు ఇస్తా అని గట్ట ధైర్యం కలిగించాలి. మీ సర్టిఫికెట్ల పనికిరా పోరి అంటే వాళ్ళు ఎక్కడ గుంజబలికి సావాలి, ఏ బొందల పడి సావాలి, ఏ బాయిల దునికి సావాలి? గీవా ముఖ్యమంత్రి సీట్లో ఉండి గిట్ల గుంజబలిగే మాటలు మాట్లాడతావు. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ సర్టిఫికెట్ల పనికిరావా? చలో ఒక పోల్ పెట్టుకో. అసలు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అర్హత ఉన్నదా? ఏ అర్హత ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. ఈ పోల్ పెడదాం. నీకు అర్హత ఉన్నది? ఏ సర్టిఫికెట్ ఉన్నదని నీకు అర్హత? నీకు ఏ సర్టిఫికెట్ ఉన్నది ముఖ్యమంత్రి పదవి కోసం? డిగ్రీలు చదివి కష్టపడి ఒక్కొక్కడు 3 సంవత్సరాలు
మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు పీజీలు, పైగా డిఎస్సి రాయాలంటే బీఈడి మళ్ళాగో 2 సంవత్సరాలు, లేదా ఈ టీటీసీ అది డిఏడు, టీటీసీని కాస్త డిఏడు మార్చిండు, అదొక 3 సంవత్సరాలు. ఇట్లా కష్టపడి డిగ్రీల మీద డిగ్రీలు, పీజీల మీద పీజీలు, డిఎడ్లు, బిఎడ్లు, ఎంఈడీలు ఇన్ని చదివి ఆ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుంటేనాట మీ సర్టిఫికేట్ పనికిరావు పొర్రి, మీకు నైపుణ్యమే లేదు పొర్రి అంటే ఉద్యోగాలు వేయకుండా తప్పించుకునే దొంగ కథలు ఇవి ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఇవ్వకుండా తప్పించుకునే దొంగ కథలు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అర్హత ఉందా? ఇది పోల్. ఏ అర్హత ఉన్నదని ముఖ్యమంత్రి గారు ఈ పదవి చేపట్టిండ్రు. ఆయనకి ఏమున్నది, అసలు ఏ అర్హత ఉన్నది? నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ అర్హత ఉన్నది? సంచులు మోసుకపోయే అర్హత ఉన్నదా? మూటలు మోసుకపోయి పదవులు కొనుకొచ్చుకునే అర్హత ఉన్నదా? ఏ అర్హత ఉన్నదని మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనా? ఈ పోల్లో పాల్గొనండి మిత్రులారా. ఈయనేమో నిరుద్యోగుల సర్టిఫికెట్లు పనికిరావు, మీకు నైపుణ్యం లేదు అంటాడు. మరి ఈయనకేం నైపుణ్యం ఉన్నది? ఈయనకేం అర్హత ఉన్నది? ఈ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారే కావాలని అయితే ఓట్లు వేయలే. ఒకవేళ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని ఓట్లేస్తే మల్కాజ్గిరి కింద ఉన్న 7 స్థానాలు ఆయన పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానము రేవంత్ రెడ్డి గారే గెలవాలి. అదే విధంగా కామారెడ్డిలో కూడా ఆ ఎమ్మెల్యే సీటు కూడా రేవంత్ రెడ్డి గారే గెలవాలి. దాన్ని బట్టి ఏమర్థమైంది? రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకోలేదు, ముఖ్యమంత్రిగా కావాలని కోరుకోలేదు. అందుకనే ఆయనను ఓడించిండ్రు చాలా చోట్ల. మల్కాజ్గిరిలో ఓడించిండ్రు, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న సీట్లలో ఓడించిండ్రు, అక్కడ కామారెడ్డిలో కూడా ఓడించిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనా అని మనం ఒక పోల్ పెట్టాం. దయచేసి ఈ పోల్లో పాల్గొనండి. అర్హుడు కాదు అని 87% మంది ఓటేసిండు, 88% మంది వేసిండు. అర్హత ఉంది అని 14% మంది వేసిండు. ఈ 14 మందికి కూడా వీళ్ళకు కూడా మూటలు మోసుకపోయే ఆలోచన లేకపోతే పైరవీలు చేసే ఆలోచన ఉన్నట్టు ఉన్నది. మీ అందరికైతే ఈ 14% మందికి అయితే మీకు కృతజ్ఞతలే. మీరు ఛానల్ చూస్తున్నందుకు సంతోషం. ఎందుకంటే చిల్క ప్రవీణ్ ఏమన్నా మాట జారుతాండా, చిల్క ప్రవీణ్ ఏమన్నా బూతులు మాట్లాడుతాండా, చిల్క ప్రవీణ్ ఏమన్నా ప్రభుత్వాన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో కావచ్చు మాట్లాడితే ఈ క్లిప్పులు కట్ చేసి రేవంత్ రెడ్డి గారికి పంపాలి. పంపితే మనం ఇదేమైనా కొత్త కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. మీకు ఆ అవకాశం ఇవ్వకుండానే మీ శవడలు తీసే పని చేస్తాం మేము. ఒక్క బూతు జారకుండానే, ఏది చింతపండు నవీన్ గారి లాగా ఒక్క బూతు జారకుండానే, ఒక్క దురుద్దేశంతో కలిగిన మాటలు మాట్లాడకుండానే ప్రభుత్వాన్ని ఎట్లా మెడలు వంచాలో అట్లా మెడలు వంచుతాం మేము సోషల్ మీడియాలో. అది ఉంది, ఆ నైపుణ్యం మాకుంది. ఇక్కడ పాల్గొనండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనా? అర్హుడు కాదు అని 83% మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. అర్హత ఉందని 17% మంది పాల్గొన్నారు. ఈ 17% మందికి కృతజ్ఞతలు తెలపాలి, ఈ 84% మందికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక మరొక వార్తలకు వెళ్దాం.